ప్రియులారా, కిటికీ వేసుకున్నారు అమ్మాయిలు, తలుపు వేసుకున్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తీశారు. అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవా, ఈ మాట అంత్య దినముల కొరకు నీ ద్వారా చెప్పబడితే, ఇదిగో మేము యవనస్తులము, మాకు ఈ అనుభవం కావాలి, మాకు మీ ఆత్మచేత నింపండి ప్రభువాని. ప్రియులారు, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఏడుస్తున్నారు, దేవా మమ్మల్ని మీ ఆత్మచేత నింపండి, మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి, నీ చేతిలో బలమైన పాత్రలుగా వాడుకోనండి ప్రభు అని. 1 రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, లోకానికి వారికి సంబంధం లేదు. 6వ రోజు అయిపోయింది, 7వ రోజు అయిపోయింది, 8వ రోజు అయిపోయింది, 9వ రోజు అయిపోయింది. 10వ రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? వారు ఉన్నటువంటి ఆ గది అంటుకున్నది. అంటుకోగానే అక్కడ ఉన్నటువంటి వారు చూసారే, ఆ అమ్మాయిలు కూర్చున్న గది అంటుకున్నదిరా అనేసరికి అక్కడ ఉన్న వారంతా బకెట్లతో, బిందెలు